అది 1931 మార్చి 23. భారతదేశం తన విప్లవ వీరులైన ముగ్గురు యోధులను కోల్పోయిన రోజు. భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్ మాతృభూమి విముక్తి కోసం పోరాడి ఉరికొయ్యలను చిరునవ్వుతో ముద్దాడి ప్రాణ త్యాగం చేసిన రోజు. భరతావని చరిత్రలో భావోద్వేగపూరితమైన రోజు. వీరు కేవలం స్వతంత్ర సమరయోధులు మాత్రమే కాదు, ధైర్యానికి మరియు దేశభక్తికి నిలువెత్తు చిహ్నాలు. కేవలం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ చూపిన తెగువ నేటికీ మనలోని స్ఫూర్తి నింపుతుంది. వారు నన్ను చంపవచ్చు, కానీ నా ఆశయాలను కాదు అనే అతని మాటలు ఆంగ్ల రాజ్యాన్ని గడగడలాడించాయి. బానిస సంఖ్యలను త్రుంచడానికి అతను ఎంచుకున్న మార్గం విప్లవం. కానీ ఆ విప్లవం ఆయుధాలతోనే మాత్రమే కాదు, అతని ఆలోచనల ద్వారా కూడా. వారి త్యాగం వృధా కాలేదు. 1947లో భారతదేశం తన స్వేచ్ఛా వాయువును పీల్చుకుంది. అయితే ఇప్పుడు ఇది మన వంతు. మనమేమి ప్రాణ త్యాగాలను చేయవలసిన అవసరం లేదు. మనం ఇప్పుడు నవయువ భారతదేశాన్ని నిర్మించుకోవాలి. కానీ దీనికి పునాదిగా మారాల్సిన యువత సమాజ రుగ్మతలతో బాధపడుతోంది. కులం అనే కుష్టి రోగంతో కుమిలిపోతుంది. మతం అనే మాదక ద్రవ్య మత్తులో మునిగి తేలుతుంది. కాలం మారింది, కానీ యువకుల బుద్ధి ఆనాటి వారి తాత ముత్తాతల బుద్ధి వలె ఉన్నది. ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఎలారా భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ప్రాంతాలు, జాతులు ఉన్నప్పటికీ ఈ దేశం అంత గొప్ప ఆంగ్ల సామ్రాజ్యాన్ని ఓడించి స్వేచ్ఛా వాయువుని పీల్చుకొని పురోగతి చెందుతూ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది అని. ప్రపంచంలో 7 వింతలు ఉన్నప్పటికీ భారతదేశం అనేది నిజమైన ఒక వింత అని ప్రపంచమంతా ఆలోచిస్తుంది. కానీ నేటి భారతీయులు ఈ ఆలోచనకు పూర్తిగా విరుద్ధంగా భారతదేశ పతనానికి అడుగులు వేస్తున్నారు. దీనికి కారణం ఒకే ఒక్కరు, రాజకీయ నాయకులు. వారు మనల్ని కేవలం పరిపాలించడం లేదు, మనల్ని నియంత్రిస్తున్నారు. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ భారతదేశం శాశ్వతం. ఇది మనం గుర్తించాలి. తప్పు జరిగిన చోట వేలెత్తి ప్రశ్నించాలి. అప్పుడే భగత్ సింగ్ లాంటి ఎందరో కోరుకున్న భారతదేశం మన కల అవుతుంది. మరొక్కసారి ఈరోజు ఆ అమరవీరులను స్మరించుకొని బంగారు భారత కార్య సాధనకు అడుగులు వేద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్. ఇంక్విలాబ్ జిందాబాద్.